ఐటీ స్టాక్స్ ర్యాలీ, టీసీఎస్ హెచ్సిఎల్ అప్, స్టాక్ మార్కెట్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాణక్య స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఇండియన్ స్టాక్ మార్కెట్ గ్లోబల్ క్యూస్ వల్ల గ్యాప్ డౌన్ అయినా కూడా లోయర్ లెవెల్ నుంచి బయింగ్ వచ్చి ఓట బావిలాగా మారింది అని చెప్పచ్చు. మరి ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫర్దర్ మూమెంట్స్ ఎటువైపు ఉండొచ్చు, ఆ విషయాల గురించి చూద్దాం. ఏఐలోకి దూసుకెళ్తున్నాయన్నమాట. టీసీఎస్ హెచ్సిఎల్ వాటికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఏంటి, టీసీఎస్ హెచ్సిఎల్ ర్యాలీకి కారణాలు ఏంటో చూద్దాం. అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐటీసీ ఇన్ఫోటెక్ కంబైన్డ్ న్యూస్ ఏంటి, హ్యాపీయెస్ట్ మైండ్స్ని ఐటీసీ ఇన్ఫోటెక్ ఎక్వైర్ చేయబోతుందా, ఆ విషయాల గురించి చూద్దాం. సిమెన్స్ ఆర్వీఎన్ఎల్ డీల్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి, అలాగే కళ్యాణ్ జ్యువెలరీలో 7% ర్యాలీ అయింది. జూన్కి సంబంధించిన సిపిఐ డేటా వచ్చింది, అది ఎలా ఉంది, సిపిఐ డేటా స్టాక్ మార్కెట్ని ఎలా ఇంపాక్ట్ చేయొచ్చు, ఆ విషయాలు చూద్దాం. డీమార్ట్ ఆనందరతి యొక్క Q1 రిజల్ట్స్తో, అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, మన ఛానల్ పనికొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క లాస్ట్ 2-3 మంత్స్ డేటా అనేది కనిపిస్తూ ఉంది. వారు వల్ల డ్రాపు, వారు విరమణ అనే అప్డేట్స్ వచ్చినప్పుడల్లా ర్యాలీ, యుద్ధం కొనసాగుతుంటే కనుక మార్కెట్లో డౌన్ స్ట్రీము, మళ్ళీ ఆపుతాము అన్నప్పుడు సంధి కుదిరింది, చర్చలు జరుగుతున్నాయి, 60 డేస్ బ్రేక్ అన్నప్పుడు మళ్ళీ మార్కెట్లో ర్యాలీ అందుకోవటం గ్యాప్ అప్పులతో, ఇత్యాది విషయాలు చూస్తున్నాం. అలాగే గ్లోబల్ మార్కెట్స్లో అంటే సౌత్ కొరియా ఎట్లాంటి మార్కెట్లో డ్రాప్ అయినప్పుడు హయ్యర్ లెవెల్లో మన మార్కెట్ కూడా ప్రాఫిట్ బుకింగ్ అవ్వటం, దాని తర్వాత రికవర్ అవ్వటం, హయ్యర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుకింగ్లు అవ్వటం, మళ్ళీ రికవర్ అవ్వటం, మన మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ని సూచిస్తున్నాయి అని చెప్పచ్చు అనమాట. ఈ రీసెంట్ 1 మంత్ డేటా చూస్తే కనుక మనకి యుద్ధం విరమణ అంటే కాల్పుల విరమణ చర్చల సందర్భంగా ఏంటంటే ఆ న్యూస్ అప్డేట్స్తో మనం సీజ్ ఫైర్ టాక్స్, అలాగే యుద్ధ విరమణ వైపు స్టెప్స్, చర్చలు అనే న్యూస్ అప్డేట్స్తో మనకి గ్యాప్ అప్ అయితే మనం రీసెంట్ డేటాలో చూస్తే కనిపిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే క్రూడ్ ఆయిల్ కూడా మనకి $70 per barrel ఆ మధ్య ట్రేడ్ అయింది. అలా క్రూడ్ ఆయిల్ మీద బాగా డిపెండ్ అయ్యింది కాబట్టి మన ఎకానమీ, క్రూడ్ ఆయిల్లో హెచ్చుతగ్గుల మీద కూడా మన స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్స్ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ బాగా పడిపోవటం కూడా మనకి కలిసి వచ్చిన అంశం అయింది. అలాగే మనం ఆ మధ్య డిస్కస్ చేసుకున్నాము ఈ ర్యాలీస్కి కారణం Q1కి సంబంధించిన బిజినెస్ అప్డేట్స్. పెద్ద కంపెనీలైన హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఇట్లాంటివి ఏంటంటే బిజినెస్ అప్డేట్స్ మంచిగా ఇవ్వటం, హెచ్సిఎల్ ఇట్లాంటివి కూడా బిజినెస్ అప్డేట్స్ ఇవ్వటం. అలాగే టీసీఎస్ ఎర్నింగ్స్తో స్టార్ట్ అయిన టీసీఎస్తో ఎర్నింగ్స్తో మనకి ఈ సీజన్ స్టార్ట్ అయింది Q1. టీసీఎస్ ఎర్నింగ్ ఆశాజనకంగా ఉండటం, ఏఐకి సంబంధించిన రెవెన్యూ పెరగటం, అలాగే రిమైనింగ్ ఉద్యోగాలకి ఎఫెక్ట్ అవ్వట్లేదు, కొత్త రిక్రూట్మెంటే ఎక్కువ జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పటం. ఐటీ ప్యాక్ కూడా ఒక కళ తీసుకొచ్చింది అని చెప్పి మనం అబ్జర్వ్ చేశాము. అలాగే ఈ రెడ్ క్యాండిల్ పట్టడానికి కారణం కూడా ఏంటంటే ఆ వారే మళ్ళీ ఇరాన్ యుఎస్కి సంబంధించిన బాంబ్ బ్యాటింగ్ ఏదైతే జరిగిందో ఆ 1-2 డేస్ మళ్ళీ ఏంటంటే యుద్ధ పరిస్థితులు జరగడంతో మళ్ళీ ఏంటంటే డ్రాపు, మార్కెట్ కూడా వెయిట్ చేసింది, మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరిగింది కదా అందుకని వెయిట్ చేసింది. మళ్ళీ ఏంటంటే మనకి ఎర్నింగ్ అప్డేట్స్లో పాజిటివ్గా రావటం సంకేతాలు, అలాగే మళ్ళీ ఇరాన్ చర్చలు కోరుకుంటుంది అని ట్రంప్ స్టేట్మెంట్స్తో ఏంటంటే మార్కెట్లో ర్యాలీ. అలాగే వాళ్ళ గ్లోబల్ క్యూస్ బాగోకుండా గ్యాప్ డౌన్ అయినా కూడా ఓవరాల్గా మంచి ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడింది. నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే అంటే లాస్ట్ ఫ్రైడే ట్రేడింగ్ సెషన్స్తో కంపేర్ చేస్తే కొంచెమే కదా పెరిగింది, 4 పాయింట్లే కదా అని చూడొద్దు. ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటి, ఓవరాల్ మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటి అనేది చూడండి. మార్కెట్ ఓవరాల్గా ఎటు పోవాలని చూస్తుంది, దానికి సపోర్ట్ చేసే పాజిటివ్ అంశాలు ఏంటి, ఓవరాల్గా మార్కెట్ ఇక్కడ నుంచి పాజిటివ్గా వెళ్ళాలని చూస్తుంది.
సపోర్టింగ్ పాయింట్స్ ఏంటి, సీజ్ ఫైర్ సంబంధించింది, క్రూడ్ ఆయిల్ పతనం. సో అట్లాగే ఏంటంటే Q1కి సంబంధించిన బిజినెస్ అప్డేట్స్, అలాగే ఇప్పటిదాకా అనౌన్స్ చేసిన Q1కి సంబంధించిన ఎర్నింగ్ అప్డేట్స్ కూడా బాగుండటం. సో దాంతో ఏంటంటే ఎఫ్ఐఐస్లో కూడా ఉత్సాహం కనిపించిందా లేదా, రీసెంట్గా డేటాలో చూస్తే ఎఫ్ఐఎస్ యొక్క పాదముద్ర కూడా మీరు డేటాలో కూడా చూసుంటారు. సో అందుకని మార్కెట్ యొక్క ఓవరాల్ ట్రెండ్ అనేది సో పైకి అనేది మీకు అర్థమవుతూ ఉంది. సో కానీ గ్లోబల్ క్యూస్లో అలజడి వచ్చినప్పుడు, టెంపరీగా లోకల్గా ఏదైనా అలజడి వచ్చినప్పుడు 1-2 డేస్ డౌన్కి రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ రికవర్ అవుతూ ఉంది. దీన్ని బట్టి ఓవరాల్గా రీసెంట్ 1 మంత్ డేటా, సో లాస్ట్ 2-3 మంత్స్ డేటా, అలాగే రీసెంట్ డేటాని మనం చూస్తే మార్కెట్ యొక్క గమనం సో పైకి వెళ్ళాలని చూస్తుంది. సో ఏ అడ్డు లేకపోతే త్వరలో ఈ బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డైనమిక్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి ట్రెండ్ని చేంజ్ చేస్తే తప్ప ఆ బ్రేక్అవుట్ వైపు మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. డైనమిక్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ చెడు ఏదైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి నేను ఏంటంటే మళ్ళీ వీడియోస్ ద్వారా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఏదైనా న్యూస్ అప్డేట్స్ ద్వారా కనుక కనిపిస్తే మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి ఏంటంటే మన ఛానల్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ అయ్యారనుకోండి, సబ్స్క్రైబర్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ అయ్యి మన టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక సో మీరు ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దాంట్లో చూడండి. ఏదన్నా ఇంపార్టెంట్ బిజినెస్ అప్డేట్ ఉంటే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో అట్లాగే మీలో ఇంకా చాలామందికి ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేక సో సతమతం అవుతూ ఉండుంటారు. సో ఇక్కడ నేను లింక్స్ ఇచ్చాను చూడండి. జస్ట్ మన లింక్స్ క్లిక్ చేస్తే ఏదైనా పర్లా, మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేశారనుకోండి, సో 10 మినిట్స్ మీరు డీటెయిల్స్ ఇస్తే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది 10 మినిట్స్లో అయిపోతుంది. సో ఒకవేళ మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే సో ఆ బ్రోకింగ్ కంపెనీస్ నుంచి ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్తాను. చూడమండి సార్, ముందుగా మ్యాక్రో డేటాలో ఏదైనా చేంజ్ వచ్చిందా అంటే జూన్కి సంబంధించిన సిపిఐ డేటా సో ఇప్పుడే జస్ట్ రిలీజ్ అయ్యింది. సిపిఐ డేటా చూడండి, సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది అట్ 4.38% అనమాట. మంత్ ఆన్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగింది. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అయితే బాగా పెరిగింది. మనం కూడా ఒకప్పుడు బయట ఇడ్లీ దోశ తినడానికి ఇప్పుడు మనకి ఛార్జ్ చేస్తున్నందుకు పెరిగింది కదా. వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయకపోతుంటే క్వాంటిటీ తగ్గిస్తూ ఉన్నారు. 4 ఇడ్లీ బదులు 3 ఇడ్లీ చేస్తున్నారు, అయ్యే 25 రూపీస్ తీసుకుంటున్నారు కొంతమంది, అట్లా చేస్తున్నారు. సో ఏదైనా కానీ సో ఈ వార్ వల్ల ఈ మధ్య మనం క్రూడ్ ఆయిల్ కూడా ఇబ్బంది పడ్డాం, పెట్రోల్ డీజిల్ ఇష్యూస్ కూడా చూసాం. వీటన్నిటి వల్ల ఇన్ఫ్లేషన్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. అయితే యుద్ధం కనుక కంప్లీట్గా ఆగిపోతే ఏంటంటే సో ఈ వర్రీ అనేది మనకు ఉండదన్నమాట. కాబట్టి ఈ డేటాని పెద్దగా స్టాక్ మార్కెట్ కన్సిడర్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఈ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ని క్లోజ్గా మార్కెట్ వాచ్ చేస్తూ ఉంది. ఎందుకనంటే అది కరెక్ట్ అయితే కనుక ఈ డేటా అంతా కూడా ట్రాకింగ్ పడుతుంది. సో అదంతా బాగానే ఉండి మనకు కనుక ఇన్ఫ్లేషన్ వర్రీస్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మనం ఇబ్బంది పడాలి. అలాంటిది ఏమీ లేదనమాట. సిపిఐ డేటా ఎలా ఉంది అబ్జర్వ్ చేయగలరు. చూడండి సార్, అలాగే ఈరోజు టాప్ గెయినర్స్లో ఐటీ స్టాక్స్ 6లో 5 ఐటీ స్టాక్సే ఉన్నాయి టాప్ గెయినర్స్ చూస్తే. సో చూడండి, టీసీఎస్కి సంబంధించిన టీసీఎస్ ఏబీబీ కలిసి మల్టీ ఇయర్ డీల్ అనేది ఏర్పరచుకుందనమాట. సో టు ట్రాన్స్ఫార్మ్ గ్లోబల్ నెట్వర్క్ ఆపరేషన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా భయపడతా ఉన్నారు. సో మనం అందరం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం మన వీడియోస్లో. ఏంటది? సో ఏఐ ఫీర్ అనేది మీరు పడుతున్నారు, కానీ ఏ పెద్ద కంపెనీ, మంచి కంపెనీ, మనకి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ ఏదైనా కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. బిజినెస్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటుంది. కాబట్టి టీసీఎస్ అంత పెద్ద వరల్డ్లోనే మనకి టాప్ 10 కంపెనీస్లో ఒకటి కదా టీసీఎస్. మరి అంత పెద్దల కంపెనీ అవ్వగలిగింది అని అంటే ఇలాంటి విపత్తులు ఎన్ని చూసుంటుంది. మరి వాటి నుంచి వాళ్ళు రికవర్ అయ్యి ఉంటారు కదా. సో ఎప్పటి నుంచో నేను డిస్కస్ చేసేది అదే, మేనేజ్మెంట్ యొక్క డెసిషన్స్ చూడండి తప్ప సోషల్ మీడియాలో చూసిన థింగ్స్ని బట్టి టూ మచ్గా ఫియర్ అవ్వద్దు అని మనం డిస్కస్ చేసుకున్నాము. మీకు కనిపిస్తుంటాయి చాలా స్టాక్స్ మంచిగా మల్టీ బ్యాగర్స్ అయ్యి, కానీ అవి చాలాసార్లు పడిపోయి కూడా ఉంటాయి గతంలో. సో అవి మనం చూడం. జస్ట్ ఏంటంటే మనం 10 ఇయర్స్లో 20 ఇయర్స్లో కంపెనీ ఎంత బిగ్గర అయింది అదే కనిపిస్తూ ఉంటాయి. సో మధ్యలో ఆటుపోట్లు ఇండివిజువల్గా కంపెనీ కూడా ఫేస్ చేస్తూ ఉంటాయి, గ్లోబల్ పరిస్థితులు కూడా ఫేస్ చేస్తూ ఉంటాయి. కానీ వాటిని తట్టుకొని నిలబడగలుగుతుందా లేదా అనేదే కదా కంపెనీ. సో కాబట్టి చూడండి వాళ్ళు స్టెప్స్ ఎట్లా వేస్తున్నారు. టీసీఎస్ అలాగే హెచ్సిఎల్కి సంబంధించిన అప్డేట్స్ కూడా. సో ఇలాంటి అప్డేట్స్ అలాగే ఎర్నింగ్ అప్డేట్స్ మంచిగా ఇవ్వటం,
క్యూటీకి సంబంధించిన కామెంట్స్ కూడా గైడ్లైన్స్ కూడా మంచిగా ఇవ్వడంతో సో ఐటీ స్టాక్స్కే ఉత్సాహం క్రియేట్ చేసిందని చెప్పొచ్చు టీసీఎస్. ఈరోజు టీసీఎస్ 5% ర్యాలీ, హెచ్సిఎల్ కూడా 4.9% దాకా ర్యాలీ, అంటే దగ్గరగా 5% అరౌండ్ రెండు కూడా ర్యాలీ అయ్యాయి. సో ఐటీ ప్యాక్ ఉత్సాహం వచ్చింది అని చెప్పొచ్చు. చూడండి, అలాగే డీమార్ట్కి సంబంధించిన అప్డేట్స్ చూసే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేశారు కదా, మనం చెప్పే స్టైల్ నచ్చింది అని అంటే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సో ఇప్పటిదాకా మనం చెప్పింది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి, మీకు పనికి వస్తుంది ఖచ్చితంగా. చూడండి, అలాగే ఎవెన్యూ సూపర్ మార్ట్ అంటే మన డీమార్ట్కి సంబంధించిన Q1 బిజినెస్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నాము రీసెంట్ వీడియోలో. సో ఇప్పుడు ఎర్నింగ్ వచ్చేసింది చూడండి. సో ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ 14% పెరిగింది, అలాగే అదర్ ఇన్కమ్ 32.7%. సో ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ 11.3%. రెవెన్యూ పెరిగింది, నెట్ ప్రాఫిట్ పెరిగింది, శుభ సూచకం. సో అంతే కదా, క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి, రెవెన్యూ పెరిగింది, క్యూఓక్యూ నెట్ ప్రాఫిట్ కూడా పెరిగింది. సో వైఓవైలో రెవెన్యూ గ్రోత్ ఉంది, క్యూఓక్యూలో రెవెన్యూ గ్రోత్ ఉంది, ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. సో మంచిగానే వెళ్తూ ఉంది. సో అది రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే ఆనందరతి, సో ఆనందరతి యొక్క అప్డేట్స్ చూస్తే మనకి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ 17.5% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 74% పెరిగింది. ఇది వైఓవై. క్యూఓక్యూ క్వార్టర్ కంపారిజన్ అంటే ఏంటి, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఎట్లా ఉంది. వైఓవై అంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో, అంటే ఈ ఇయర్ Q1తో ప్రీవియస్ ఇయర్ Q1 అనమాట, వైఓవై అంటారు దాన్ని. క్యూఓక్యూలో కూడా రెవెన్యూ 11% పెరగటం, నెట్ ప్రాఫిట్ 57% పెరగటం, స్టాక్ దూసుకెళ్తూ ఉంది. సో అది మీరు చూసే ఉంటారు. చూడండి, అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ డీల్ అంటే ఐటీసీ ఇన్ఫోటెక్తో డీల్ అనమాట. అంటే హ్యాపీయెస్ట్ మైండ్స్లో మేజర్ స్టేక్ని ఐటీసీ ఇన్ఫోటెక్ కొనబోతుందా. సో హ్యాపీయెస్ట్ మైండ్స్కి సంబంధించిన ప్రమోటరు స్టేక్ని అమ్మబోతున్నారా, ఆ టాక్స్లో ఉన్నాయా అనేది మీడియాలో ఊహాగానాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఐటీసీ ఇన్ఫోటెక్ ఏంటంటే హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క స్టేక్ కొని ఏ రిలేటెడ్ ఎన్హాన్స్మెంట్స్ చేయడానికి వాడుకుంటుంది. సో హ్యాపీయెస్ట్ మైండ్స్కి సంబంధించిన హిస్టారికల్ డేటా సో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. సో మీలో ఒక 10 మంది అడిగితే హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క హిస్టారికల్ డేటా, సో రెవెన్యూస్, స్టాక్స్కు సంబంధించిన ఇతరత్ర డీటెయిల్స్, ప్రోసు కాన్స్ అవన్నీ కూడా మనం అప్కమింగ్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఒక 10 మెంబర్స్ అన్న అడిగితే అది రివ్యూ చేసుకుందాం. ఇది ఇక్కడ న్యూస్ అప్డేట్ అనమాట, జస్ట్ అది ఒకటి గమనించగలరు. దాని తర్వాత న్యూస్ అప్డేటు, సీమెన్స్ బ్యాగ్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 263 crores. సో ఆర్వీఎన్ఎల్ నుంచి 263 crores ఆర్డర్ వచ్చిందనమాట సీమెన్స్కి. సో మరి అది ఆర్డర్ వస్తే ఎందుకు స్టాక్ పడిపోయింది అని అనొద్దు. ఎప్పుడైనా మనం న్యూస్లో మనం ఒక పాజిటివ్ న్యూస్ కానీ నెగిటివ్ న్యూస్ కానీ చూస్తున్నామంటే న్యూస్ అప్డేటు మనమే లాస్ట్ పర్సన్స్. మార్కెట్ ఈ న్యూస్కి పాజిటివ్ న్యూస్కి పాజిటివ్ కానీ రియాక్ట్ అవ్వాలని లేదు, అలా అవ్వదు. అందరికీ తెలియటం వల్ల ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వక అలా అవుతుంటాయి అన్నమాట. కాబట్టి జస్ట్ న్యూస్ అప్డేట్ని కన్సిడర్ చేయండి, ప్రైస్ ఫాల్ని పట్టించుకోవద్దు. చూడండి, అలాగే ఎల్ఎన్టీ మైంట్రీకి సంబంధించి ఎల్టీఎంకి సంబంధించి ఎల్టీఎం పార్ట్నర్స్ విత్ ఆంథ్రోపిక్. సో అది వాళ్ళు టు యాక్సలరేట్ క్లౌడ్ అడాప్షన్, అడాప్షన్ అలాగే ఎక్స్పాండ్ ఎంటర్ప్రైజ్ డెలివరీ. సో ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు డీలు కుదుర్చుకున్నారు. అది ఒకసారి చూడండి. దాని తర్వాత కళ్యాణ్ జ్యువెలరీస్కి సంబంధించి 4 daysలో 47% పెరిగింది. సో అంతలా ర్యాలీ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే చూడండి, సిటీ గ్రూప్ వాళ్ళు ఏంటంటే బై రేటింగ్ ఇచ్చారు. సో దానివల్ల ఆ న్యూస్ అప్డేట్ వల్ల స్టాక్ ర్యాలీ అయింది. సో అది చూడండి. సార్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసాం. మరి వీడియోని లైక్ చేసేసారు కదా, మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క లాస్ట్ 2-3 months డేటా మనం చూసినా సో ఎలాగా నిఫ్టీ రియాక్ట్ అయిందో, వార్కి డౌన్గా, మళ్ళీ వార్ ఎండ్ అన్నప్పుడు ర్యాలీ, డ్రాపు. సో అదంతా కూడా మంచిగా రియాక్ట్ అయింది. కానీ ఐటీ వల్ల నిఫ్టీ ఏంటంటే అనుకున్న స్థాయిలో ర్యాలీ అవ్వలేదు. కానీ ఐటీ ప్యాక్ ఇంపాక్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీకి ఉండదు కదా, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ స్టాక్సే ఉంటాయి కదా. కాబట్టి నిఫ్టీ కన్నా కూడా మంచి ఫుల్ క్యాండిల్స్ పడిందనమాట. చూడండి, ఓవరాల్గా ఎంటైర్ పిక్చర్ చూడండి, లాస్ట్ 1 month డేటా అలా చూసి ఎంటైర్ పిక్చర్ చూడండి, మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటో తెలుస్తుంది. చూడండి, ర్యాలీస్ మధ్యలో గ్లోబల్ క్యూస్ అప్పుడు డిప్ అవడం ఏ కంట్రీ మార్కెట్కైనా సహజం. సో మళ్ళీ చూసారా, రికవరీ బల్జ్గా వచ్చింది, ఇంత డ్రాపు, నెక్స్ట్ మళ్ళీ
బల్జ్గా వచ్చింది. హైయర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్స్, గ్లోబల్ క్యూస్ బాగున్నప్పుడు డిప్స్, మళ్ళీ ఇవి రికవర్ అవ్వటం చూడండి. మళ్ళీ ముందుకెళ్ళాలనే ప్రయత్నంలో ఆర్డర్లు దొరక కూడా హైయర్ లెవెల్లో సెల్లింగు. మళ్ళా ట్రంప్ వార్ చేశాడు కదా మళ్ళీ 1 డే. సో ఆ 1 డేకి మళ్ళీ క్యాండిలు, మళ్ళీ ఏంటంటే రికవరీ, ఎర్నింగ్స్ వల్ల రికవరీ. బ్యాంకింగ్ సంబంధించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ఇట్లాంటి వాటికి సంబంధించిన ఎర్నింగ్స్ కూడా మంచిగా వస్తాయి. ఎందుకనంటే బిజినెస్ అప్డేట్స్ మంచిగా ఇచ్చారు ఆల్రెడీ వాళ్ళు. కాబట్టి మార్కెట్ కూడా ఏంటంటే ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా న్యూ హైస్కి వెళ్ళాలని చూస్తూ ఉంది. సో అయితే మధ్యలో ఏదైనా డైనమిక్గా బ్యాడ్ న్యూస్ వస్తే, టెంపరీ బ్యాడ్ న్యూస్లు వస్తుంటాయి, కానీ ట్రెండ్ని చేంజ్ చేసేలాగా బ్యాడ్ న్యూస్ అనేది వస్తే అది మనం మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. బట్ ఇప్పుడు ట్రెండ్ అయితే పాజిటివ్ ట్రెండ్ లాగే కనిపిస్తుంది కదా, మీకు ఏమైనా తేడా ఉందా? లేదు కదా. సో ఆ పాజిటివ్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అవ్వాలి అని అంటే అది మ్యాక్రో డేటాలో చేంజ్ ఉండాలి. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, గ్లోబల్ క్యూస్ బాగోలేదు అంటే 1-2 డేస్ టెంపరీగా రియాక్ట్ అవుతాయి. గ్లోబల్ క్యూస్ బాగోకపోయినా మార్కెట్లో లెగిసి కూర్చోవాలి, తెగబడి పెరగాలి అని అంటే అవ్వదు. అది కొన్నిసార్లు రేర్ కేసెస్లో అవుతాయి, ఆ కారణాలు వేరే. కానీ అలా అవ్వదు. గ్లోబల్లో మనం కూడా ఒక పార్ట్ కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతుంటాం అనమాట. కాబట్టి చూడాలన్నమాట. అందుకనే రేపేంటి అని ఎప్పుడు స్టాక్ మార్కెట్లో వెతకద్దు. మీరు ఏ సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ ఎంత పెద్ద హిందీ, ఇంగ్లీష్ ఛానల్లో చూసినా కూడా ఎగ్జాక్ట్గా టుమారో అనేది ప్రెడిక్ట్ చేయడం సాధ్యం కాదు. కష్టమని కూడా అన్నాను. కష్టం అంటే ఏంటి? సాధ్యం అవుతుంది. సాధ్యం కాదంట. ఎందుకనంటే రేపు గ్లోబల్ క్యూస్ ఏంటో ఎవరు ఊహించలేరు కదా. రేపు వచ్చే గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ ఊహించలేం కదా. చూడండి, ఇది రైనీ సీజన్ అని తెలుసు, కానీ రేపొద్దున వర్షం పడుతుందని ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేయడం ఎంత రాంగు. కరెక్ట్గా రేపొద్దున కోసం ట్రేడ్ చేయడం కూడా రాంగు. ట్రేడర్స్ అయితే ఆ మూమెంట్ని బేస్ చేసుకొని దాంతోపాటు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళటం ఒక పద్ధతి. సో బ్రాడ్ పిక్చర్ అప్ ట్రెండ్ అన్నప్పుడు కొంతమంది ఏంటంటే రీట్రేస్మెంట్స్ వచ్చినప్పుడు, బ్రాడ్ పిక్చర్ అప్ ట్రెండ్ అయ్యి కాబట్టి టెంపరీ రీట్రేస్మెంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయడం ఒక పద్ధతి. లేదు, గ్లోబల్ క్యూస్ అంతా తెలుసుకొని మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంట్రాడే చేసుకోవడం అదొక పద్ధతి. అలా కాకుండా రేపొద్దున ఏంటి అని బ్లైండ్గా స్పెక్యులేట్ చేసి మన పొజిషన్ కోసం మన సపోర్టింగ్గా చెప్పే సోషల్ మీడియాస్ ఏమని అని వెతుక్కుంటా వెళ్తే మేబీ సపోర్టింగ్గా మాటలు దొరికితే వాళ్ళ నైట్ సంతృప్తి పడుతారేమో. కానీ రేపొద్దున అలా ఉండదు కదా, మార్కెట్ మళ్ళీ అసంతృప్తికి గురి చేస్తుంది. తెలిసిందే కదా మీకు. కాబట్టి మన ఛానల్ ద్వారా థింగ్స్ చాలా తెలుసుకుంటారని, మీకు 3 to 5 yearsలో చాలా తెలుస్తాయి. కానీ 3 to 5 years వచ్చినా చాలా తెలుస్తుంది, వేరే విషయం. మన ఛానల్ ఫాలో అయినా తెలుస్తాయి, అవ్వకపోయినా తెలుస్తాయి. కానీ బిగినర్స్ని నష్టపోకుండా మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదో అలాంటివి గైడ్ చేసే ప్రయత్నమే మన ఛానల్లో జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ యొక్క వీడియోస్ని మీరు షేర్ కూడా చేయాలని చెప్తాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.